యెహోవా ఇల్లు కట్టించినడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. మానవునికి ఈ లోకంలో 3 ప్రాముఖ్యమైనటివి అవసరమైంది. ఒకటి, తలదాల్చుకోవడానికి ఇల్లు అవసరం, దేహాన్ని కప్పుకోవడానికి గుడ్డ అవసరం, కడుపు నింపుకోవడానికి భోజనం అవసరం. ప్రతి మనిషికి కూడా ఈ 3 అవసరం. ఈ 3 లేకుండా కష్టమే కదండి. భోజనం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, తర్వాత వస్త్రాలు లేకపోయినా ఇబ్బందే. వస్త్రాలు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం, భోంచేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా మన దేవునికి తెలుసు. ఏమండి, ఇవన్నీ కూడా మనకు దేవునికి తెలుసు. నువ్వు నిజంగా దేవుని పైన ఆధారపడితే నీకు ఇల్లు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. నీకు గుడ్డలు ఏది కావాలో అది ఇస్తాడు. కనుక ప్రియులారా, ఇవన్నీ కూడా మన దేవునికి తెలుసు. నీకు అవసరమైనప్పుడు ఇవన్నీ దేవుడు ఇస్తాడు. నీకు నీవుగా ప్రయత్నం చేస్తే ఏది నీకు దొరకదు. దేవుని సహాయం లేకుండా మనం ఏది కూడా తీసుకోలేము. ఆకాశ పక్షులంట, జంతువులంట బైబిల్ కింద చెబుతుంది, దేవుని యొక్క చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవడానికి ఆశపడుతున్నాయి అని బైబిల్ చెప్తుంది. కనుక ఏదైనా సరే మనము దేవుని ద్వారా పొందుకోవాలి. దేవుని సహాయం లేకుండా ఏమీ చేసుకోలేమండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేసుకోలేరు అని చెప్పాడు ఆయన. కనుక మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా, బట్టలు తీసుకోవాలనుకున్నా, భోజనం కావాలన్నా అన్నీ దేవుడే ఇవ్వాలి. అందుకు ఒక మంచి మాట ఉంటుంది, రోమా 8:28. నువ్వు నిజంగా దేవుని నమ్ముకుంటే, దేవుని ప్రేమిస్తే అన్నీ నీ చుట్టూ తిప్పుతాడు. ఇల్లైనా సరే, బట్టలైనా సరే, ఆహారాన్ని అయినా సరే నీ చుట్టూ తిప్పుతాడు. అది దేవుడు చెప్తున్నమాట. సరే, మంచిది. చక్కటి గృహాన్ని అన్నగారు కట్టుకున్నారు. మనం కూడా చాలా గృహాలు కట్టుకుంటున్నాం. అయితే ప్రియులారా, గృహంలో ఏముండాలి? మా జాగ్రత్త వినాలి. గృహంలో ఏముండాలి? మన గృహాల చుట్టూ ఏముండాలి? ఏమండి, కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్త వినండి. బైబిల్ గ్రంథంలోన 91వ కీర్తన భాగాన్ని 10వ వచనాన్ని చూద్దాం. 91వ కీర్తన భాగం 10వ వచనాన్ని చూద్దాం. 2వ లైన్, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుని బిడ్డలారా, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. మేము చిన్నగున్నప్పుడు చిన్న కొట్టాలు కదండి, తాటాకు, ఈతాకు, బందరాకు కదండి. మేము చిన్నగున్నప్పుడు ఇంకా మేము పుట్టక ముందు ఎట్లా ఉన్నారు వాళ్ళు. అప్పుడప్పుడు చిన్న పాకలు ఉంటాయి. మా డోన్లో జంగాలు ఉన్నారు, చిన్న అవి బొంతలతో తయారు చేసుకొని చేస్తుంటారు. ఏది ఏమైనా మనిషి తలవాల్చుకోవడానికి, అది కొట్టం కావచ్చు, గుడారం కావచ్చు, ఇల్లు కావచ్చు, పిల్లర్ చేసి ఏది కట్టినా ఇల్లే అండి. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీ ఇంటిని ఏ తెగులు తాకదు. ఏమండి, మీ ఇంట్లోనికి ఏ తెగులు రానియను అంటాడు. నిజమేనా? నిజమేనా? ఒకసారి ఒక ఇల్లు ఓపెనింగ్కి నేను పోయినా. సార్, ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండి, మేమంతా రెడీ అవుతున్నాం అంటే ఓకే రైట్ అని బెడ్రూమ్లో కూర్చోబెట్టారు. బ్రదర్ ఏసన్న గారి సాంగ్స్ సీడీ పెట్టారు. కళ్ళు మూసుకొని అలా నేను పాటలు రాయకోనుపు బ్రదర్ ఏసన్న గారి పాటలు చక్క పాడేవాడిని. ఇప్పటి సందర్భాన్ని బట్టి పాడుతాను. మంచి దైవజనుడు, చక్కటి పాటలు. కళ్ళు మూసుకొని ఆయన సీడీలో పాటలు చక్క కళ్ళు మూసుకొని అలాగే వింటూ పాట అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసిందే అల్మార్ ఉంది పైన. అల్మార్లో కొన్ని సీడీలు వరుసగా పెట్టారు. వరుసగా పెట్టినప్పుడు ఒక సీడీ తీస్తే అది కూడా బ్రదర్ ఏసన్న గారిదే. ఓహో పర్వాలేదని అది కూడా కింద పెట్టేశాను. ఇంకొక సీడీ కూడా తీశాను, అది కూడా బ్రదర్ ఏసన్న గారిదే, రాసిన పాటలే, అది కూడా పెట్టాను. ఇంకో సీడీ తీశానండి, అపరిచితుడు అని ఉంది. అపరిచితుడు వాయబ్బా ఈడు కూడా ఉన్నాడా ఇంట్లో అనుకున్నా. బ్రదర్ ఏసన్న గారి పాటలే ఉన్నాయి అనుకున్నా నేను అని. ఓహో అని సర్లే దాన్ని కింద పెట్టిన తర్వాత ఇంకొక సీడీ కూడా తీశానండి. తీస్తే పొక్కిరి అని ఉంది. వాయబ్బా వీడు కూడా ఉన్నాడా ఇంట్లో అని. సరే అది కింద పెట్టిన తర్వాత ఇంకొకటి తీస్తే కంత్రి అని ఉంది.
ఎవరెవరు ఉన్నారన్న ఇంట్లో మీరు చెప్పాలి. ఇప్పుడు అపరిచితుడు ఉన్నాడు. అపరిచితుడు ఉంటేనే కదండి అది లోపలికి వచ్చేది. పోకురోడుగా ఉన్నాడు. పోకురోడు అయితేనే కదండి అవి వచ్చేది మా ఇంట్లోకి. కంత్రోడు అయితేనే కదండి మరి అవి మన ఇంట్లోకి వచ్చేది. ఇలాంటి ఇండ్లలోన ఇలాంటి గుడారాల చుట్టూ దేవుడు ఆ ఇంటిలో ఏమి లేకుండగా, ఏమి పెట్టకుండగా ఉండగలడా? బాగా ఆలోచన చేయాలి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని ప్రభు చెప్పిన మాట ఏమండి, ఈ మాట మోసే గారు పలికినటువంటి మాట ఇది. నీ గుడారానికి తెగులు రాడు. ఇలాంటివి ఉంటే తెగులు ఎందుకు రాదండి ఇండ్లలోకి? ఇలాంటి పాటలు మన ఇళ్ళల్లో ఉంటే తెగులు ఎందుకు రాదు మన ఇంట్లోకి? ఏమండి రండి, మన ఇంట్లో ఏముండాలనో బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. 115వ కీర్తన భాగం, 118వ కీర్తన భాగం 15వ వచనాన్ని చూద్దాం. ఏముండాలనో మన ఇంట్లో. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. చాలు. నిజంగా నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే అమ్మా వినాలి. నిజంగా దేవుని నమ్మినటువంటి బిడ్డవైతే నీ ఇంటిలో రక్షణ గూర్చిన గీతాలు వినబడాలి. ఈ పాటలు కాదు మన ఇంట్లో వినబడాల్సింది. పాటలు అంటే అనేక రకాలుగా ఉన్నాయి, కానీ రక్షణ గురించినటువంటి పాట, మార్పు గురించినటువంటి పాట, నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చినటువంటి పాట, ఇవి వినపడాలి మన ఇంట్లో. నిజంగా నువ్వు రక్షింపబడిన వ్యక్తివా, మార్పు పొందావా, అయితే నీ ఇంట్లో ఆ రక్షణ గురించిన గీతాలు వినపడాలి. నీ ఇంటిలో ఏ రక్షణ గురించిన గీతాలు వినబడుతూ ఉంటాయో ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. ఏ తెగులు ఆ గుడారాన్ని సమీపించకుండా చేస్తా. కారణం ఏమిటి అనంటే నువ్వు రక్షింపబడిన వ్యక్తి కాబట్టి, రక్షణ కూర్చున్నటువంటి గీతాలు పాడుతున్నావు కాబట్టి. ఏమండి, ఈ దినాల్లో మన క్రైస్తవులు కూడా, కొంచెం సాహసించి చెప్తున్నాను, క్రైస్తవులు కూడా పాటలు పాడుతున్నారు కానీ అందులో రక్షణ ఉండదు, మార్పు ఉండదు, ఎగిరేది ఉంటుంది, దుంకేది ఉంటుంది. అర్థమైందండి? ఎగిరేటు ఉంటాయి, దుంకేటు ఉంటాయి. ఆ పాట ద్వారా ఏ మనిషి మారడు. చెబుతున్నాను ఈ విషయాన్ని. ఆ పాట ద్వారా ఏ మనిషి ఉజ్జీవింపబడడు. శరీర ఉద్రేకను బట్టి ఎగరాల్సిందే కానీ నీ ఆత్మీయ జీవితం మాత్రం ఎగరట్లేదు, అది పడుకునే ఉంది. ఎందుకంటే ఆ ఆత్మకు రక్షణ లేదు, మార్పు లేదు. ప్రియులారా, మన ఇంట్లో రక్షణ గుర్చిన సునాద గీతాలు వినబడితే ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఒకసారి ఇట్లా ఇంటి ఓపెనింగ్కి నన్ను పిలిచినప్పుడు వాక్యానికంటే ముందుగా ఒక యవనస్తుడు ఒక మంచి పాట పాడాడు. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనే పాట. ఎంత మంచి పాట! పునరుద్ధానుడా అనే ఆ మాట ఎంత అద్భుతం తెలిసిన. దేవాది దేవుడు ప్రభువైన క్రీస్తుగా ఈ లోకములో మానవ శరీరము ధరించి ఈ లోకానికి వచ్చి, ఏమండి, సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు కలవరిచిలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని త్యాగం చేసి తిరిగి లేచిన సజీవుడండి. చప్పట్లు కొడతారా? బలేసు మహారాజుకే. ఏమండి, మరణాన్ని జయించి లేచిన ఏకైక వీరుడు. మరణాన్ని గెలిచాడాయన. మరణము ఓడిపోయింది ఆయన దగ్గర. తిరిగి లేచిన ఏకైక సజీవుడు ప్రభువైన క్రీస్తు. ప్రపంచవ్యాప్తంగా మానవ శరీరంలో జన్మించినటువంటి వ్యక్తులలో ఎస్, అనుక్షణము నిన్ను కొలుతూ పునరుత్థానం. నేను ఆ పాట పాడిన తర్వాత ఆ పిల్లని పైన కింద చూస్తున్నా. ఆ తర్వాత నేనే మెసేజ్ ఇవ్వాలి. అప్పుడు నేను పక్కనే కూర్చున్నాడు. బాబు, అనుక్షణము దేవుణ్ణి కొలుస్తావా, పునరుద్ధాన్ని కొలుస్తావా? అవు సార్. మరి అయితే నీ గొంతులో ఏంటి ఇన్ని చైన్లు ఉన్నాయి? నీ చేతికి ఏమిటి ఇంత చైన్ ఉంది? నువ్వు అనుక్షణం ఆ పునరుద్ధానాన్ని, ఆ పదాన్ని నువ్వు వాడుకుంటున్నావంటే, ఆ పునరుద్ధానుడైన ఆ పదాన్ని, ఆ పాటను పాడుతున్నామంటే నీ జీవితాన్ని కంప్లీట్గా దేవునికి అప్పగించి ఉండాలి.
ఒక మరణమును జయించి తిరిగి లేచిన పునరుద్ధానాన్ని నువ్వు సేవిస్తున్నావు, పాడుతున్నావు అంటే నీ బాడీ కూడా మారి ఉండాలి. ఇంకో మాట కూడా చెప్తాను, నీ వస్త్రము కూడా మారి ఉండాలి. అందరు వస్త్రాలు వేసుకున్నట్లుగా మనం వేసుకోకూడదు. అందరు కలర్లు కొట్టుకున్నట్టు మనం కలర్లు కొట్టుకోకూడదు. అందరూ డ్రెస్సులు వేసినట్లు మనం డ్రెస్సులు వేయకూడదు. అందరూ పాడినట్లు మనం పాడకూడదు. అర్థమవుతుందా అండి? ఏప్రిల్కి రాసిన పత్రిక 7:26 ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన గురించి నన్ను సాక్ష్యం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపలలో చేరక ప్రత్యేకమైన వాడు. ఒక క్రైస్తవుడు ఈ లోకానికి ప్రత్యేకమైన వాడు. క్రైస్తవుడు అంటే అలటప వ్యక్తి కాదు, అందరిలాగా మాట్లాడే వ్యక్తి కాదు, అందరిలాగా తిరిగే వ్యక్తి కాదు, అందరిలాగా ప్రవర్తించే వ్యక్తి అసలే కాదు. నేను ఈ మాట చాలా మిటుకులు చెప్తూ ఉంటాను. క్రైస్తవుడు అంటే అల్లటప్ప వ్యక్తి కాదు. మన ప్రభువు ప్రత్యేకమైన వాడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఆయన నమ్మిన బిడ్డలు మనం కూడా ప్రత్యేకంగా కనబడాలి. హల్లెలూయా చెబుతారా? ఆయన నమ్మిన బిడ్డలము మనం కూడా ప్రత్యేకంగా కనబడాలి. ఏంటి మరి నేను చెప్పిన అబ్బాయితో, బాబు ఇంకొకసారి నువ్వు పాట పాడాలి అనుకుంటే అవి తీసి ఇక్కడ పెట్టు. నీ గొంతులో ఉన్న చైన్ తీ, నీ చేతుకున్న చైన్ తీసి ఇటు పెట్టు. లేకుంటే జీవితంలో పాట పాడద్దు. చిత్రం ఏంటంటే మొత్తానికి గొంతులో ఉన్నది తీసినాడు, చేతిలో ఉన్నది తీసినాడు. అంతకు ముందుగా ఒక మాట నేను చెప్పాను, నేను మా నాన్న అమ్మలకు రహస్యంగా బతికే వ్యక్తిని. లంకేశ్వర టైపులోన నా గొంతుకు 2 చైన్లు జాయింట్ వేసి ఏలబడినటివి, నా చేతికి మొత్తం తిరిగి 2 చైన్లు, అవన్నీ మనసులకు మూట కట్టి ఇంటికి వెళ్ళేటోని నేను. మా నాన్న అమ్మలకు రహస్యంగా బతికే వ్యక్తిని. మా నాన్న ఎవరన్నా వచ్చి మీ కొడుకు ఇట్లా చేసినాడంటే అస్సలు నమ్మేవాడు కదా మా నాన్న. అలాంటి తిరిగిన వ్యక్తి. చిరంజీవి ఏ స్టెప్ వేస్తే ఆ స్టెప్ వేసేవాడిని. రోజుకు 4 సినిమాలు చూసేవాడిని నేను. నా జుట్టు పట్టుకొని ఇక్కడ నువ్వు పనికి రావని నా ప్రభువు తన పాద సన్నిధికి తీసుకున్నాడు. నాని దేవునికి స్తోత్రం. తీసేసిన ఆ రోజు 1993 ఫిబ్రవరి నెల 18 రాజమండ్రి బైబిల్ కాలేజీలో అడుగుపెట్టి మార్చి నెల 23 నా పుట్టినరోజు 73 93 మార్చి నెల 23 నా పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని కన్నీరు కార్చి నా జీవితానికి ప్రభుకు అప్పగించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒక్క పొడి సీటు కూడా నా నోట్లో వేసుకోలేదండి. ఒక్క పొడి సీటు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిత్రం ఏంటంటే అబ్బాయి మనసునికి తీసి పెట్టాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సోదరులారా వినండి, మన ఇంటిలో రక్షణ గూర్చిన సునాద గీతాలు వినపడుతూ ఉంటే ఏ తెగులు కూడా మన ఇంటిని టచ్ చేయలేదు. ఇంకోటి చెప్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇంకా ఏం పెడతాడో దేవుడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. యోబు అట ఏమండి, యోబు అట చదవమా. వారి విందు దినములు పూర్తి కాగా యోబు చేసి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వినాలి మాట, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించి ఆ మాట చదవమా. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. హల్లెలూయా చెబుతారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు వినని మాట, ప్రతిరోజు ఉదయాన్నే అరుణోదయమన్నా తెల్లవారుజామునన్నా పెందల కడే అన్న మత్తయి సువార్త చివరి అధ్యాయములో, మార్కు సువార్త చివరి అధ్యాయములో, లూకా సువార్త చివరి అధ్యాయములో, యోహాను సువార్త చివరి అధ్యాయములో ఈ మాటలు ఉంటాయి. పెందల కడనే లేచి చీకటిగా ఉండగానే అరుణోదయమున లేచి. ప్రియులారా, యోబు ప్రతిరోజు ఉదయకాలపు వేళలో కుటుంబ ప్రార్థన చేసేవాడు. తన భార్యను పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఆ పిల్లల గురించి దేవునికి బలి అర్పించి కుటుంబ సమేతంగా దేవునికి సమర్పణ చేసుకుని అతడు ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ఉదయాన అక్కడ రాయబడిన మాట చివరి మాట ఏంటి? యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఏమా యోబు చెప్పండి నిత్యము అలాగూ చేయుచున్నాను. రైట్. అలాగ ప్రతిరోజు దేవుని సన్నిధిలో కుటుంబముగా కలిసి బలర్పించి ప్రార్థన చేస్తున్న ఆ యోబు ఇంటి చుట్టూ ఏం పెట్టాడు తెలిసిన? ఇప్పుడు చదువుదాం 10వ వచనాన్ని. 10వ వచనం చదువు. 1వ అధ్యాయము
10వ వచనాన్ని చూద్దాం. వినండి ప్రియులారా, నీవు అతనికిని అతని ఇంటి వారికిని, జాగ్రత్త వినాలి మాట, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ ఏమేసినాడంటే చెప్పాలి. ఇప్పుడు మీరు ఏమేసినాడమ్మా చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి, ఏమేసినాడు చెప్పాలి. చదువుదాం మరలా. ఒకానొక సమయంలో దేవుని సన్నిధికి రావాల్సినటువంటి అవసరం వచ్చింది. అపవాది కూడా, అమ్మ వినాలి, అపవాది కూడా దేవుని దగ్గరికి వచ్చాడండి. అమ్మ వినాలి మాట. దేవుడు అడుగుతున్నాడండి అపవాదిని, ఎక్కడి నుండి వచ్చినావు నువ్వు అని. అది చెబుతున్న మాట ఏంటో తెలిసిన, వినండి, లోకములో అటు ఇటు తిరుగుతూ, అంటే లోకములు అందరినీ గాలించుకుంటూ వస్తుందంట. అటు ఇటు ఎర్రగుడిని దర్శించింది, అటు కోడుగుని దర్శించింది. అంటే మొత్తం చెబుతున్న మాట, నువ్వెక్కడి నుండి వచ్చావు అంటే అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ వచ్చాను. వినండి ప్రియులారా, దేవుడు చెబుతున్న ఒక మంచి సాక్ష్యం, ఒక మానవుని గురించి దేవుడు చెబుతున్న ఒక మంచి సాక్ష్యం. అయితే నా సేవకుడైన యోబును చూసావా? ఎంత మంచి మాట అండి. లోకములు అందరినీ గాలించుకుంటూ వస్తున్నానని మీరు చెప్పావు కదా, అందరినీ కదిలించుకుంటూ వచ్చినానని చెప్తున్నావు కదా. అయితే నా సేవకుడైన యోబును చూసావా అంటే అది చెప్తున్న మాట ఏంటో తెలిసిన, నీవు ఏం చేసావంటే దేవా, అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు ఏమేసావు నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం వేసాడండి? అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగింది ఏదైనా కావచ్చు, పొలం కావచ్చు, పశువులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును ఏమేసావు నువ్వు అంటే కంచెన టచ్ చేసలేకపోయింది. వినండి చెప్తాను ఇప్పుడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదంటే ఇదే. ఎందుకు దేవుడు కంచె వేశాడు అంటే ఆ ఇంట్లో రక్షణ గురించిన సునాద గీతాలు వినబడుతున్నాయి. ఆ ఇంటిలో ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా ఆరాధన చేసే ఇల్లది. అందుకే ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. మరొక మాట చెప్తాను. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషేను పంపించేశాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి బయటికి తీయడానికి మోషేను పంపించినప్పుడు 10 అద్భుతాలు జరిగాయి. ఇక్కడ అమ్మ వినాలి జాగ్రత్తగా, 10 అద్భుతాలు జరిగాయి. చివరగా దేవుడు చెప్పాడు, ఈ రాత్రి మీకు విడుదల రాత్రి, నేను ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండి ఏం చేయాలంటే, ఐగుప్తు దేశం అంతట్లోనూ గోషేను అనేటువంటి ప్రాంతము ఇశ్రాయేలు జనాంగము నివసిస్తున్న ప్రదేశం అది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అనంటే, మీరు గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని మీ ఇంట్లకి, ఆ తలుపు కంటారు కదా పైన దాలుబంద్రం, దానిలోకి పూసుకొని ఉదయం వరకు ఎవరు కూడా రావద్దు, లోపల ఉండండి తలుపు వేసుకొని అని ఇశ్రాయేలు జనాంగానికి మోషే ద్వారా దేవుడు చెప్పాడు. ఏమండి చూద్దామా? నిర్గమకాండము 12వ అధ్యాయం 22 నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పల్లెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వార బంధకమపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాగింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయము వరకు తమ ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. అప్పుడే పెట్టినాడు దేవుడు లాక్డౌన్ వాళ్ళకి. ఇప్పుడు కాదు లాక్డౌన్, అప్పుడు పెట్టేశాడు. ఇప్పుడేదో లాక్డౌన్ అని కొత్తగా వచ్చిందని మీరు అనుకుంటున్నారు. గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని చేసుకొని పైకి ఆ తలుపుకి, ఆ పైన దాలబంధనం సైడుకున్నటువంటి దానిలోకి పూసి తలుపు వేసుకుని లోపలే ఉండండి, ఉదయం వరకు ఎవరు బయటికి రావద్దు. ఎందుకంటే ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు చచ్చిపోతారు ఖచ్చితంగా. ఏమండి? ఆ రాత్రి జరిగిన విషయం ఏంటో చూద్దాం ఇప్పుడు.
ఏమండి కిందికి పోదాం. మనకి యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేసు ద్వారబంధకపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. దేవునికి స్తోత్రం. రక్తాన్ని చూసి, అమ్మ వినాలి మాట, రక్తాన్ని చూసి యెహోవా మీ ఇల్లును దాటి ముందుకు వెళ్ళును. రక్తాన్ని చూసి, ఏ ఇంటికైతే గొర్రెపిల్ల యొక్క రక్తం ఉంటుందో, అమ్మ వినాలి, ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం తాకింపబడి ఉందో ఆ ఇంటిలోనికి సంహారకుని రానియడు. మరణదూత ఇంటిలోనికి ప్రవేశించలేదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎస్, దేవుడు చెప్పిన మాట అక్షరాల సత్యం. రండి ప్రియులరా, రక్తమును చూసి, అమ్మా తమ్ముడు వినాలి, రక్తమును చూసి యెహోవా దాటి వెళ్ళును. మరణపు దూత చెప్పాలి, మరణపు దూత ఇంటిలోనికి చొరనీయను. భూమి తలకిందులైన, వినండి మాట, భూమి తలకిందులైన ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలో మగ సంతానాన్ని మరణదూత హతము చేస్తూ ఉండగా గోషేను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఇంటికి ఉన్నటువంటి రక్తాన్ని చూసి ఏమండి ఇంటిలో ప్రవేశించకుండా ఇల్లు దాటి వెళ్ళడం. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ఆ రక్తము నీకు కావాలి ఈరోజు. ఇశ్రాయేలు దేశంలోన, ఐగుప్తు దేశంలోన ఇశ్రాయేలు జనాంగాలకు ఉన్నటువంటి ఇండ్లకు గొర్రెపిల్ల రక్తమైతే, వినండి చెబుతాను, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు కలవరిశిలో రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం నీకు కావాలి. ఆ రోజు ఆ ఇంటికి గొర్రెపిల్ల రక్తం అయితే ఈరోజు నీ జీవితానికి ఈ రక్తం కావాలి. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చాడు. నశించిపోయి నీ జీవితాన్ని రక్షించి శిక్షను తప్పించి నిత్యరాజ్యంలో చేరగలిగిన రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. పాపము లేని పరిశుద్ధుడిగా కన్యక మరియ గర్భమందు. ఆ రక్షకుడైన ప్రభువైన క్రీస్తు యొక్క రక్తం నీకు కావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. ప్రపంచంలో ఉన్న మానవ జన్మ ఎత్తినటువంటి వ్యక్తులలో తమ పాపము పోవాలంటే యేసు రక్తం కిందికి రావాల్సిందే. పాపి క్షమించబడాలంటే యేసు దగ్గరికి రావాల్సిందే. తన జీవితాన్ని శుద్ధి చేసుకోవాలనుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని నేరలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. యేసు రక్తం లేకుండా ఏ వ్యక్తి కూడా నిత్యరాజ్యంలో చేరడానికి అవకాశం లేదు. యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఏ వ్యక్తి కూడా మోక్షంలో చేరడానికి అవకాశం లేదు. అందుకే పిలుస్తున్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య చెల్లరా రండి నా దగ్గరకు, రండి నా కాటికి. శిక్షను తప్పించగలిగిన రక్షకుడు పుట్టాడు. ఏలైనగా పాపంలో వచ్చి జీతం మరణం. మరణానికి ఉన్నటువంటి భయంకరమైన పరివాసనం ఏమిటి అని అంటే శిక్ష. బైబిల్ గ్రంథం చెబుతుంది అది ఆరని అగ్నిగుండం. పాపానికి వచ్చిన శిక్ష అగ్నిగుండం. దానిని తప్పించగలిగిన నావుడు ప్రపంచంలో ఎవరు లేడు. దానిని తప్పించగలిగిన ఏకైక రక్షకుడు, ఆ సిలువలో ప్రాణం పెట్టిన మన ప్రాణప్రియుడు. నీకోసం ప్రాణాన్ని త్యాగం చేశాడండి ఆయన. అమ్మా చెల్లి తమ్ముడు, అయ్యా నీ పాపపు జీవితాన్ని మార్చటానికి, పాపినైనా నిన్ను రక్షించి పరలోకమున చేర్చటానికి ప్రాణాన్ని త్యాగం చేశాడండి ఆయన. ఆ కలువరి శిలువలో ఆ ప్రాణ ప్రియుని యొక్క రక్తం కిందికి రా. ఈ మధ్యాహ్న వేళలో ఈ గుడారానికి ఆయన అలాంటి కంచె వేస్తే నీ గుడానికి ఆయనే కాపుదల. హల్లెలూయా, ఆయనే కాపుదల. రక్తమును చూసి కదండి, రక్తమును చూసి మరణదూత ఇంటిలో ప్రవేశించటానికి వీల్లేదు. సోదరులారా, చివరిగా చెప్తాను, జాగ్రత్తనండి.
ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలోన మగపిల్లవాడు తొలి సంతానం చనిపోయి ప్రతి ఇంట్లో దుఃఖం ఉంటే గోషేను దేశంలో ఉన్న ఇశ్రాయేలుల ఇంటిలో సంతోషం ఉందండి. అలా చెప్తారా? కారణం ఇప్పుడు మీరు చెప్పాలి. కారణం మీరు చెప్పాలి. నేను తెలుగులోనే చెప్పినాను కదా. కారణం ఐగుప్తు దేశంలోన ప్రతి ఇంటిలోన ఏమండి చావు కేక వినపడుతుంది. కానీ గోషేను దేశంలో ఉన్న ఇశ్రాయేలు ఇంటిలోన హ్యాపీగా ఉన్నారండి. హ్యాపీగా ఉన్నారు. కారణం గొర్రెపిల్ల. చెప్పండి గొర్రెపిల్ల. ఆ ఇంటికి పైన పక్కన సైడ్కు అది పూయబడి ఉంది. సోదరులారా, సోదరి, ప్రభువైన యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకో. మధ్యాహ్నం వేళ ఇంకా ఎవరైనా ఇక్కడ మార్పు పొందకపోతే, రక్షింపబడకపోతే, భయంకరమైన పాపానికి శిక్ష ఉంది. దానిని తప్పించనాథుడు ఎవరు లేరు. యుగయుగులు మండుచున్నటువంటి అగ్నిగుండములు ఆత్మ చావదు, అగ్ని ఆరదు, యుగయుములు కాలాల్చి వస్తుంది. రేపు నీది కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతాం తెలియదు. ఆయన రాకముందే నువ్వు పోకముందే నీ జీవితాన్ని ప్రభుకిస్తావా? యేసయ్యా, నువ్వు నా హృదయంలోనికి రండి, నా పాపం జీవితాన్ని మార్చుకుంటున్నా, నీ రక్తంతో నన్ను కడుకు నాయన, నీ బిడ్డగా నన్ను చేసుకో, ఈ లోకం విడిస్తే నీ దగ్గర ఉండేటట్లుగా నాకు సహాయం చేయి తండ్రి అని ఈ మధ్యాహ్నం వేళలో నువ్వు అడిగితే తప్పక నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. నీ హృదయమైన ఇంటిని తడతాడు ఆయన. ఎవడైనా సరే నా స్వరము విని తలుపు తీసిన ఎడల నడా తలుపు నొత్తు ఉండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా సరే తలుపు తీస్తే నేను వాని ఇంట్లోకి వస్తానన్నాడు. వస్తానన్న దేవుణ్ణి పంపిస్తారేంటి? ఏమ్మా, వస్తామన్న దేవుణ్ణి పంపిస్తారా, చేర్చుకుంటారా? మాట్లాడలే. చేర్చుకుంటారా? ఎట్లా చేర్చుకుంటారు? చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు మా చేసిన ఒక మంచి పాట పాడేవాడు. యేసు మా ఇంటికి రా. ఎంత బాగుండదో వారు ముసలులు పాడుతుండే. యేసయ్యా రండి నాయన మా ఇంటికి, మా ఇంట్లోనికి రండి. ఆయన నీ ఇంటిలోనికి వస్తే, ఒకసారి డోన్లో ఎంబీబీఎస్ డాక్టర్ జనవరి 1 రోజు నాకు స్వీట్ చేయాలని 4 ప్యాకెట్లు పెట్టుకుందామే. నేను 5 రోజుల వరకు, 5వ తారీఖు వరకు ఆమెకు దొరకలేదు. స్టేషన్ దిగి ఇంటికి నేను వెళ్తున్న సమయంలో అక్కడే ఆమె క్లినిక్ ఉంది. మేడానికి ఒకసారి పలకరించిపోదామని చెప్పి అక్కడ పోతున్నగా నన్ను చూసి ఆమె కుర్చీలో నుండి లేచి, పాస్టర్ గారు రండి, మీరు అడుగు పెడితే మా హాస్పిటల్ పావనమే అంటున్నాము. నేను అంటాను, ఒక దేవుని సేవకుడు ఒక క్లినిక్లో అడుగు పెడితే పావనమైతే, మన ప్రభువే మన ఇంట్లోకి వస్తే ఇంకెలా ఉంటుందండి? పండగే. ఎస్, క్రిస్మస్ పండగే కదా, పండగే. ఆమె అంటున్నమాట, పాస్టర్ గారు మా క్లినిక్లో అడుగు పెడుతున్నాం, మా క్లినిక్ పావనమే, 5 రోజులుగా మీకు ఎదురు చూస్తున్నాం. డోన్లోన ఒక బ్రాహ్మణస్ డాక్టర్ ఉన్నాడు, పూజారి, మంత్రాలు వేస్తాడు, పెళ్ళి చేస్తాడు డాక్టర్. 2 చేతులు ఎత్తి ఇలా చెప్తున్నాడు, సార్ మా కొరకు ప్రార్థన చేయండి. ఏమండి, 2 భార్య భర్తలు, సార్ మా కొరకు ప్రార్థన చేసి వెళ్ళండి మా క్లినిక్లో. ఒక సేవకుడు అడుగు పెడుతున్న సమయంలో వారికి అలాంటి ఆశ పుట్టించి నమ్ముతున్నారంటే దేవుడే అడుగు పెడితే. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక రాజు తన దేశంలో ఉన్న ప్రజలను పరీక్ష చేయాలని మారువేషంలో పూరు గుడిసెలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడంట. అందరిని చూశారు, కనీసం వారికి ఇండ్లు సరిగలేవు, గుడ్డలు సరిగలేదు, భోజనం సరిగలేదు, చలించిపోయింది తన హృదయం. ఆ మరుసటి రోజు దండోర వేపించి ఈ కాలంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా రాజు ఇంటి దగ్గరికి రావాలంట అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు అందరూ కూడా ఆ రాజు దగ్గర ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ రాజు ఒక మాట చెప్తున్నాడంట, నేను మీ దగ్గరికి వచ్చాను, మిమ్మల్ని అంతా టెస్ట్ చేశాను. అంటే మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు రాజా నువ్వు అంటే, వచ్చానులేండి, నేను మారు వేసిన వెళ్ళాడు కాబట్టి గుర్తుపట్టలేదు.
కనుక మీ పరిస్థితులన్నీ నేను చూసా. ఇదిగో నా ఇంట్లో డబ్బు దండిగా ఉంది, బంగారం కూడా ఉంది, బియ్యం బస్తాలు ఉన్నాయి, తర్వాత బేళ్ళ ప్యాకెట్లు ఉన్నాయి, నూనె డబ్బాలు ఉన్నాయి. మీకు ఏది ఇష్టమైతే తీసుకుని పోండి మీరు. ఏమండి, మీకు ఏది ఇష్టమో అది తీసుకుని పోండి. మీకు ఏది అవసరమో, బియ్యం ప్యాకెట్ ఎత్తిపోయాడు, బియ్యం ప్యాకెట్ ఎత్తిపోతున్నాడు, నూనె డబ్బా ఎత్తిపోయాడు, నూనె డబ్బా, బ్యాళ్ళు, డబ్బులు ఎవరికి ఇష్టమైంది వారు ఎత్తుకుపోతుంటే అంత దూరంలో ఒకడు నిలబడి రాజుకెళ్ళట్టే చూసుకుంటా నిలబడినాడంట, కదలకుండా. అప్పుడు రాజు అన్నాడు, ఏరా నువ్వు కూడా ఏదో ఒకటి తీసుకొని పో. వాళ్ళందరూ తీసుకొని పోతుంటే వాడు పరిగెత్తుకొని వచ్చి రాజును ఎత్తుకొని పోతున్నాడంట. రాజును ఎత్తుకొని ఇంటికి పోతున్నాడంట. యాటికి రా అంటే మా ఇంటికి రాజా అంటాడంట. ఏ దింపురా నన్నెందు ఎత్తకపోతారా? వాళ్ళని ప్యాకెట్లు ఉన్నాయి, బియ్యం ప్యాకెట్లు ఉన్నాయి, బేళ్ళ ప్యాకెట్, నూనె ఉన్నాయి, తీసుకుపోరంటే లే రాజా నా ఇంటికి నిన్ను ఎత్తపోతా. వరే ముందు నన్ను దింపురా. ఏంది నీ పరిస్థితి, నీ ఆలోచన, ముందు నన్ను దింపు అంటే దింపినాడు. ఏందిరా నీ ఆలోచన ముందు చెప్పండి రాజా. ఇప్పుడు వాళ్ళు 2 ప్యాకెట్లు బియ్యం 2 నెలలకు అయిపోతాయి, నూనె అయిపోతుంది, బంగారం అయిపోతుంది, డబ్బు అయిపోతుంది. నువ్వు గిన నా ఇంట్లో ఉంటే అన్నీ నాకే వస్తాయి అన్నాడంట. మొత్తం నా ఇంటికే వస్తాయి. వీని ప్లాన్ ఎంత బాగుందో. నువ్వు నా ఇంటిలోనికి వస్తే మొత్తం అన్నీ, బంగారం నా దగ్గరికి వస్తుంది, డబ్బు నా దగ్గరికి వస్తుంది, బియ్యం ప్యాకెట్ నా దగ్గరికి వస్తుంది, నూనె ప్యాకెట్ అయినా. అందుకే భక్తుడు ఇలా చెప్పాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు నాయన, నీవు నాకుండగా లోకములేది అక్కర్లేదు. 23వ కీర్తన భాగం 1వ మాటలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ రాత్రి వేళ అలాంటి గొప్ప దేవుణ్ణి నీ జీవితంలోకి చేర్చుకో, నీటిలోకి చేర్చుకో. కొరత ఉండదు, లోటు రానియడు, కంచె వేస్తాడు, తెగులు రానియడు, క్షేమంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అలాగని కాళ్ళ దగ్గర వేసి తిరగొద్దు, జాగ్రత్త. కాళ్ళను దింపుతాడు ఆయన. ఏమండి, కాళ్ళ దిగదు. దేవానికి స్తోత్రం, యోబులాగా తండ్రి మీకు స్తోత్రం అని కుటుంబం ప్రార్థన చేసుకో. రక్షణ గుర్తాను నీ ఇంట్లో వినపడనిమ్ము, దేవుని వాక్యాన్ని ముందుకు సాగని. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రండి, పేతురు ఎంత చక్కగా చెప్తున్నాడో ఆ మాటను. 2వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. 2వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవనల, వింటున్నారా మాట, నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడే. దేవుని స్తోత్రం చెప్తారా? ఇప్పటి వరకు ఎవరైనా ఆ పాలను పొంగించినారా? తండ్రి క్షమించినాయనని చెప్పి ఈ వాక్యం అనే పాలు వినమాట, నీ ఇంట్లో వాక్యం వినిపించుకునే ఇంట్లో ఈ పాలు నీ జీవితానికి బలాన్ని ఇస్తుంది. ఈ వాక్యం నిన్ను లేపుతుందండి. ఈ వాక్యం నీ జీవితాన్ని సరిచేస్తుంది. ఈ వాక్యము నిన్ను కడుగుతుందండి. వాక్యము సాకలవని సబ్బు వంటిది కాదా? వాక్యము కంసలవాని అగ్ని వంటిది కాదా? వాక్యము బండను బద్దలు చేయి సుత్తే కాదా? నువ్వు తప్పిపోతుంటే బాగు చేస్తుందండి, చెడిపోతుంటే పట్టుకుంటుందండి, ఏమండి పడిపోతుంటే లేపుతుందండి, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తుందండి దేవుని యొక్క వాక్యం. మీరు నమ్ముతారండి? నా జీవితాన్ని ప్రభావితం చేసింది దేవుని యొక్క వాక్యమే. సాక్ష్యంగా చెబుతున్నాను, నా జీవితాన్ని ప్రభావితం చేసింది దేవుని యొక్క వాక్యమే. కనుక దేవుని బిడ్డలారా, ఇలాంటి మన ఇంట్లో ఉండనివ్వండి. దేవుని పాటలు, దేవుని వాక్యం, యేసు ప్రభు యొక్క రక్తం మన జీవితాలకు ఉన్నట్లయితే ఇప్పుడు చదవండి, ఏ తెగులు